జాకెట్ సైడ్ భాగం లాక్కొస్తుంది, చెస్ట్ భాగం కూడా మొత్తం షేప్ బెల్ట్ అంతా పైకి ఎక్కిపోయి ఇంకా ఈ చెస్ట్ దగ్గర ఏమవుతుందో మీరే అర్థం చేసుకోండి. ఇంకొక 1 ఇంచులో నడుముకి ఎక్కడ పట్టు ఉంటుందండి షేప్ బెల్ట్. చేయి పైకి ఎత్తినప్పుడు ఎందుకు లాక్కు రాదు అంటే చెస్ట్ దగ్గర ఫిట్టింగ్ సరిగ్గా రాకపోతే ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయి? అప్పర్ చెస్ట్ టైట్గా రావడం కానీ లూజ్ రావడం కానీ ఒకటి ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, చాలామందికి ఫ్రంట్ పార్ట్లో ఫిట్టింగ్ అనేది చెస్ట్ దగ్గర ఫిట్టింగ్ అనేది సరిగ్గా రాదు. అంటే చెస్ట్ దగ్గర ఫిట్టింగ్ సరిగ్గా రాకపోతే ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయి? అప్పర్ చెస్ట్ టైట్గా రావడం కానీ లూజ్ రావడం కానీ ఒకటి ఉంటుంది. లూజ్ అనేది చాలా తక్కువ, టైట్గా పట్టేస్తుంది. భుజాలు అనేది జారిపోతూ ఉంటుంది, చెస్ట్ భాగం దగ్గర టైట్ పెట్టినా లూజ్ పెట్టినా. తర్వాత చేయి పైకి ఎత్తినప్పుడు జాకెట్ మొత్తం కూడా లాక్కొస్తుంది. ఇవి కామన్గా వచ్చే ప్రాబ్లమ్స్. వీటితో పాటుగా ఇంకా వేరే వేరే ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. అసలు ఫ్రంట్ పార్ట్లో ఏ మిస్టేక్ చేయడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి, వాటిని ఎట్లా సరి చేసుకొని జాగ్రత్తగా చూసుకోవాలనేది ఈ వీడియోలో చాలా ఈజీగా అర్థమయ్యేలాగా చెప్తాను. అయితే ఫస్ట్ మనం ఏం చేస్తాం, బ్యాక్ పార్ట్ అయితే కట్ చేస్తాం. బ్యాక్ పార్ట్ని పెట్టేసుకొని మళ్ళీ ఫ్రంట్ పార్ట్ కోసం కట్ చేస్తాం కదా. ఇలా ఫ్రంట్ పార్ట్ కోసం కట్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్లో మనం ఫస్ట్ ఏమేమి చేంజెస్ చేసుకోవాలనేది చూద్దాం. అయితే ఫ్రంట్ పార్ట్లో మనకి ఫ్రంట్ నెక్ డీప్ అనేది తక్కువ ఉంటుంది కదా. డీప్ ఎంత ఉందో జాగ్రత్తగా చూసుకొని పెట్టేసుకోండి. డీప్ మరీ తక్కువ పెట్టినా కూడా చెస్ట్ పట్టేస్తుంది. అప్పర్ చెస్ట్ దగ్గర మినిమం డీప్ పెట్టాలి. మనం బ్యాక్ సైడ్లో డీప్ నెక్ ఇస్తున్నప్పుడు ఫ్రంట్ సైడ్లో కూడా మినిమం డీప్ అనేది ఉండాలి. మీరు ఫ్రంట్ 5, 4 అట్లా డీప్ పెడితే మాత్రం కుదరదు, జాకెట్ పాడైపోతుందండి. చెస్ట్ దగ్గర టైట్గా గీతలాగా వచ్చేస్తుంది. అందుకని ఫ్రంట్ నెక్ కూడా జాగ్రత్తగా చూసి పెట్టేసుకోండి. ఒక 6, 6.5 సైజుని బట్టి మనం డీప్ అనేది పెట్టేసుకోవచ్చు. నార్మల్ రౌండ్ కావాలంటే ఇట్లా పెట్టుకోండి. కొంచెం బ్రాడ్ ఎక్కువ రావాలి అన్నప్పుడు కొద్దిగా ఇట్లా లోపలికి బ్రాడ్ ఇచ్చుకొని రౌండ్ షేప్ అనేది ఇచ్చేసుకోండి. 2 విధాలలో ఏది పెట్టినా కూడా మీకు సెట్ అవుతుంది. కాకపోతే కొంచెం ఫ్రంట్ నెక్ వీ నెక్ లాగా రాకుండా రౌండ్గా రావాలంటే కొంచెం బ్రాడ్ ఇచ్చుకోవాలి. తర్వాత చంక లోతు తీస్తాం కదా, ఈ మధ్యలో చంక రౌండ్ తిరుగుతున్న దగ్గర 1/2 ఇంచు లోపలికి వచ్చేలాగా మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్ని బేస్ చేసుకుంటూ ఇదిగోండి దీని లోపల కలిపేస్తాం. ఇదే 1/2 ఇంచుని బేస్ చేసుకుంటూ చిన్న చిన్నగా మార్కింగ్ చేసుకుంటూ దీని లోపల ఈ విధంగా కలిపేస్తాం. ఇది ఫ్రంట్ పార్ట్లో చంక భాగం లోతు ఇచ్చే విధానం. ఇప్పుడు ఇలా లోతు వరకు మార్కింగ్ చేసిన తర్వాత కామన్గా చేసే మిస్టేక్ ఏంటంటే చెస్ట్ లెంత్ ఎంత పెట్టాలనే దగ్గర కన్ఫ్యూజ్ అవుతుంటారు. చెస్ట్ లెంత్ మన దగ్గర లేనప్పుడు నడుము లూజు ప్రకారంగా చెస్ట్ లూజ్ కూడా పెట్టుకోవచ్చు. మీకు ఇంతకుముందు క్లాసులో చాలాసార్లు వీడియోలో చాలాసార్లు చూపించిన. అయితే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్పర్ చెస్ట్ మెజర్మెంట్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. అప్పర్ చెస్ట్ ఎంత? 9 అంటే 9.36. అప్పర్ చెస్ట్ వచ్చి ఇప్పుడు ఈమెకి 36, 13.5 లేదంటే 13.5 ఉంటుంది ఖర్చుతో కలిపి. సో ఇప్పుడు కరెక్ట్ ఇట్లా పెట్టేసుకొని ఎంత చెస్ట్ లెంత్ ఉందో తీసుకోండి. ఇప్పుడు ఫార్ములా అని కాదు, బాడీ పైన చెస్ట్ లెంత్ కొల్చండి. ఎంత ఉందో 1 ఇంచు ఖర్చు యాడ్ చేసుకోండి. కొలత జాకెట్ పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఉంది అంటే దాంట్లో చెస్ట్ లెంత్ ఎంత ఉందో కొల్చండి, 1 ఇంచు ఖర్చు యాడ్ చేసుకోండి. ఫార్ములా వైజ్గా తీసుకున్నప్పుడు ఖర్చుతో పాటుగా మనకు వచ్చేస్తుంది మెజర్మెంట్. కాబట్టి అలా పెట్టినా సరే చెస్ట్ లెంత్ ఎంత ఉందో అంత జాగ్రత్త పెట్టాలి. ఒకవేళ చెస్ట్ లెంత్ ఇట్లా కరెక్ట్గా పెట్టకుండా తగ్గించి పెట్టిరు అనుకోండి, చెస్ట్ ఇక్కడ వరకు ఉన్న చెస్ట్కి కరెక్ట్గా బ్యాగ్ రెడీ చేస్తే కప్పు షేప్ వచ్చిన తర్వాత దాని కింద షేప్ బెల్ట్ నడుమును పట్టేసుకొని ఉంటుంది. మీరు చేయి పైకి ఎత్తినప్పుడు జాకెట్ పైకి లేచి రాదు. ఎందుకు రాదు? చెస్ట్ ఉబ్బెత్తుగా పైకి షో అవుతుంది, కింద నడుము టైట్గా పట్టేస్తుంది షేప్ బెల్ట్. సో నడుముకు షేప్ బెల్ట్ ఎప్పుడైతే టైట్గా పట్టుకుంటుందో మీరు చేయి పైకి ఎత్తితే జాకెట్ పైకి లేచి రాదు. ఎప్పుడు లేచి వస్తుంది అట్లా? చెస్ట్కి సరిపడా బ్యాగ్ రెడీ చేయకుండా మీరు టైట్గా చేసిరు అనుకోండి, చిన్నగా చేసిరు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? చెస్ట్ సరిపోక బ్యాగ్కి షేప్ బెల్ట్ అనేది చెస్ట్ పైనకి ఎక్కేస్తుంటుంది. అంటే షేప్ బెల్ట్ నడుముకు టైట్గా పట్టుకోదు, సగం భాగం చెస్ట్ పైన ఉంటుంది షేప్ బెల్ట్, సగం భాగం నడుమును పట్టేసుకుంటుంది. ఆ నడుము దగ్గర కూడా టైట్గా పట్టుకోదు. అప్పుడు చేయి పైకి ఎత్తినప్పుడు బేస్ ఎక్కడ ఉంటుందండి? పట్టు ఉండదు కదా. చేయి పైకి ఎత్తంగానే షేప్ బెల్ట్ నడుమును పట్టుకొని లేదు, అక్కడ నడుమును వదిలిపెట్టేసి చెస్ట్ పైనకి ఎక్కేసింది. మీరు అప్పుడు చేయి పైకి ఎత్తితే షేప్ బెల్ట్ ఈజీగా పైకి లేచేస్తుంది జాకెట్ అంతా. ఎక్కడ మిస్టేక్ అవుతుంది? చెస్ట్ లెంత్ తీసుకునే దగ్గర మిస్టేక్ అవుతుంది. ఇదంతా ఎప్పుడు తక్కువ తీసుకోవడం వల్ల ఈ ప్రాబ్లం. చెస్ట్ లెంత్ తీసుకోవాల్సిన దానికంటే తక్కువ ఎప్పుడు తీసుకుంటారండి? ఎక్కువ మంది మిస్టేక్ ఏం చేస్తారంటే ఒక 12.5 వీళ్ళ చెస్ట్ లెంత్ వచ్చింది, తీసుకొచ్చి 12.5 డైరెక్ట్ పెట్టేస్తారు. ఇక్కడ 12.5 అని పెట్టేస్తారు. 12.5కు 1 ఇంచు ఖర్చు కలపాలి, మర్చిపోతారు. ఎందుకు మర్చిపోతారు అట్లా? ఈ 1 ఇంచు ఖర్చుని ఎందుకు మర్చిపోతారండి? ఇప్పుడు బ్లౌజ్ కట్ చేసారు, బ్యాక్ పార్ట్ కట్ చేసిరు, చెస్ట్ లూజ్లో 4వ భాగం 2 ఇంచుల ఖర్చు అన్నాం, నడుము లూజ్లో 4వ భాగం 2 ఇంచుల ఖర్చు అన్నాం, బ్లౌజ్ లెంత్ 14 ఇంచులు 1 ఇంచు ఖర్చు అన్నాం.
అంటే ప్రతి ప్లేస్లో మనం ఖర్చులు యాడ్ చేస్తాం. ఎందుకు యాడ్ చేస్తాం? కుట్లల్లోకి పోయిన తర్వాత మనకు కరెక్ట్ మెజర్మెంట్ రెడీ అవుతుందని. మరి ఇక్కడ చెస్ట్ లెంత్ దగ్గర ఎందుకు ఖర్చు తీసుకోరు? ఎక్కువ ఇది ఎందుకు మర్చిపోతుంటారు మీరు? బాడీ పైన చెస్ట్ లెంత్ కొలిచిన బాగానే ఉంది, దానికి 1 ఇంచ్ ఎందుకు కలపరు? 1 ఇంచ్ ఎందుకు కలపొద్దు? ఇక్కడ పైన భుజం ఖర్చు ఉంటుందండి, 1/2 ఇంచు భుజం ఖర్చు ఉంది. ఇప్పుడు ఈ భుజం ఖర్చు 1/2 ఇంచు తీసుకోకుండా మీరు డైరెక్ట్ పెట్టేస్తే ఈ ఖర్చు పోయిన తర్వాత మీకు 12.5 ఉన్న దగ్గర ఏమవుతుంది? 1/2 ఇంచు ఖర్చు పోయి 12 అవుతుంది. రైట్, 12 అయింది కదా. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ వరకు తీసుకున్నారు మీరు 12 అంటే ఇప్పుడు 12.5 అంటే ఈడికి వచ్చింది కదా. ఇప్పుడు దీంట్లో మళ్ళీ 1/2 ఇంచు షేప్ బెల్ట్ అతికించడానికి పోయింది. కింద షేప్ బెల్ట్ మళ్ళీ దీనికి వేసి కుడతాం కదా, దాని ఖర్చులో 1/2 ఇంచు పోయింది. అంటే 12లో మళ్ళీ 1/2 ఇంచు పోయింది. ఎంత అయింది? 11.5 వచ్చింది. 12.5 చెస్ట్ లెంత్ ఉంటే మీరు 11.5కి సెట్ చేసిరు ఇక్కడ. అంటే వాళ్ళ బాడీ పైన ఉన్న దానికంటే కూడా మీరు తగ్గించేసిరు. తగ్గించినప్పుడు ఏమవుతుంది? ఏదైతే తగ్గిపోయిందో ఆ సగభాగం షేప్ బెల్ట్ ఎక్కేస్తుంది పైకి. చెస్ట్ సరిపోలేదు కదండి, చెస్ట్కు బ్యాగ్ రెడీ చేయలేరు మీరు, టైట్గా రెడీ చేసిరు కాబట్టి చెస్ట్కు కావాల్సి మిగతా క్లాత్ షేప్ బెల్ట్ పైకి ఎక్కేస్తుంది. షేప్ బెల్ట్ పైకి ఎక్కిన తర్వాత షేప్ బెల్ట్ నడుముకి ఎక్కడ పట్టు ఉంటుంది? ఉండదు కదా. షేప్ బెల్ట్ తీసుకునేదే మనం 2 ఇంచులు తీసుకుంటాం. 1 ఇంచు చెస్ట్ పైనకి ఎక్కింది, ఇంకొక 1 ఇంచులో నడుముకి ఎక్కడ పట్టు ఉంటుందండి షేప్ బెల్ట్? చేయి పైకి ఎత్తినప్పుడు ఎందుకు లాక్కు రాదు? జాకెట్ సైడ్ భాగం లాక్కొస్తుంది, చెస్ట్ భాగం కూడా మొత్తం షేప్ బెల్ట్ అంతా పైకి ఎక్కిపోయి ఇంకా ఈ చెస్ట్ దగ్గర ఏమవుతుందో మీరే అర్థం చేసుకోండి. ఇది టైట్ అయింది అంటే షోల్డర్ జాయింట్ భుజాల పైన ఉండదు. ఎందుకు? చెస్ట్ కిందికి ఉంది, మీరు పైకి రెడీ చేసిరు, చెస్ట్ కిందికి లాగేస్తుంది. ఇంకా బట్టని జాకెట్ని కిందికి లాగేసినప్పుడు భుజం జాయింట్ భుజం పైన ఎందుకు ఉంటుంది? ముందుకు నెట్టుకొచ్చేస్తుంది. ఎక్కడ ఒక్క మిస్టేక్ ఎన్ని జాగలలో పాడైతుంది జాకెట్. అంటే ఎందుకు మతిమరుపు? అంటే ఏదో ఎక్కడో ఆలోచించుకుంటే ఎందుకు కట్ చేస్తారు? కటింగ్ చేసేటప్పుడు దృష్టి అంతా దీనిపైన పెట్టాలి. ఇప్పుడు మన చెస్ట్ లెంత్ ఖర్చుతో కలిపి 13.5 వచ్చింది. ఇక్కడ గీత గీసుకున్నాం. అవన్న ఇది బాగానే పెట్టినాం, బాగుంది, మీరు మంచి పని చేసిరు. మరి మెయిన్ డాట్ వెడల్పు ఎంత తీసుకోవాలి? మీకు స్టిచ్చింగ్ పర్ఫెక్ట్ గానే వస్తుంది, కటింగ్లోనే మిస్టేక్స్ వస్తాయి అనుకునే వాళ్ళకి బ్లౌజ్ కటింగ్ పేపర్ ప్యాటర్న్స్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి. అదేవిధంగా మీరు బ్లౌజెస్, డ్రెస్సెస్ అన్నీ కూడా సీక్వెల్గా నేర్చుకోవాలనుకుంటున్నాము, మేము చిన్నగా టైలరింగ్ షాప్ పెట్టి రన్ చేయాలనుకుంటున్నాము, పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి సీక్వెల్గా అనుకుంటున్నాము అనుకునే వాళ్ళకి మన దగ్గర ఆన్లైన్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తున్నాం. బ్లౌజెస్ వరకు, డ్రెస్సెస్ వరకు మీరు సీక్వెల్గా రెగ్యులర్గా కస్టమర్స్ కుట్టించుకునే బ్లౌజెస్, డ్రెస్సెస్, ప్యాంట్స్ అన్నీ కూడా ఈజీగా నేర్చుకోవచ్చండి. అయితే ఈ ఆన్లైన్ క్లాసెస్ సంబంధించి అదేవిధంగా పేపర్ ప్యాటర్న్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కోసం ఇక్కడ ఇచ్చిన ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ కానీ టెక్స్ట్ మెసేజ్ కానీ చేసి డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోండి. ప్యాటర్న్స్ మాత్రం ఎవ్రీ మంత్ మొదటి వారంలో మాత్రమే 7 రోజులు మాత్రమే ప్యాటర్న్స్ ఆర్డర్స్ తీసుకుంటాము. ఆన్లైన్ క్లాసెస్ మాత్రం కంప్లీట్ డీటెయిల్స్ కోసం ఈ నెంబర్కి మెసేజ్ చేయండి. డీటెయిల్స్ అన్ని తెలుసుకున్న తర్వాత మీరు మన ఆన్లైన్ క్లాసెస్ జాయిన్ అవ్వండి. అందరికీ ఒకటే బండ గుర్తు వేస్తే రాదు. 9 వచ్చింది కదా, ఇక్కడ 9.5 వస్తుంది. 9.5 ఇక్కడికి వస్తుంది, 2 ఇంచుల ఖర్చు ఇక్కడికి వస్తుంది. మీకు ఇట్లా వస్తుంది, ఇది ఇట్లా వస్తుంది. అంటే ఇప్పుడు ఏమేమి మిస్టేక్స్ అవుతున్నాయి? మిడిల్ చెస్ట్ దగ్గర మీరు జాగ్రత్త తీసుకోవాలి. మిడిల్ చెస్ట్ ఎంత ఉంది అనే దాన్ని బట్టి మనకి ఇక్కడ మెయిన్ డాట్ వెడల్పు వస్తుంది. ఇప్పుడు స్టార్టింగ్ దగ్గర నుంచి కామన్గా 2.5 ఇంచులు పెట్టేస్తాం. ఓకే, ఇదైతే కామన్ అండి, 2.5 పెట్టుకోవచ్చు, దీనిలో తప్పేం లేదు. ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కుడితేనే ఈ 2.5 పెట్టొద్దు. ప్రిన్సెస్ కట్ అన్నప్పుడు బ్రెస్ట్ గ్యాప్ ప్రకారంగా మనం పెడతాం. ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్ ఉన్నప్పుడు షేప్ బెల్ట్ వస్తుంది కదా, 2.5 కామన్గా. ఎక్కడ నుంచి ఉక్కుల పట్టి ఖర్చు వదిలిపెట్టి ఇక్కడ నుంచే పెట్టాలి 2.5. పెట్టిన తర్వాత ఇక్కడ మెయిన్ డాట్ వెడల్పు కామన్గా 2.5 అందరికీ పెట్టేస్తారు. చాలా మందిని చూస్తాను నేను, 1.5 అని పెడతారు. అప్పర్ చెస్ట్ మెజర్మెంట్కి మిడిల్ చెస్ట్ మెజర్మెంట్కి 1.5 గ్యాప్ ఉందనుకోండి, మీరు ఎంత పెడతారు? 2.5 పెట్టండి. ఏది చిన్న సైజు బ్లౌజ్ ఉంటే 2 ఇంచుల డిఫరెన్స్ ఉన్నా సరే 2.5 పెట్టండి. కానీ పెద్ద సైజు ఉన్న వాళ్ళకి కూడా 2.5 పెడితే ఎందుకు సెట్ అవుతుందండి? జాకెట్ టైట్ అయిపోతుంది. 2.30 పెట్టాలి మీరు, ఓకేనా? అయితే ఇందాకన్నా అప్పర్ చెస్ట్ మెజర్మెంట్ 36 ఉన్నప్పుడు మిడిల్ చెస్ట్ 37.5 ఉండొచ్చు, 38.5 కూడా ఉండొచ్చు, అని 39 కూడా ఉంటుంది, 39.5 కూడా ఉంటుంది మిడిల్ చెస్ట్. బ్రెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇక్కడ పావించి పెంచాలి, 3 పెట్టాలి. అప్పుడు ఈ వెడల్పు పెంచినా కొద్దిగా కప్పు షేప్ పెద్దగా వస్తూ ఉంటుంది, ఈ వెడల్పును తగ్గించినా కొద్దిగా కప్పు షేప్ చిన్నగా వస్తూ ఉంటుంది. అప్పర్ చెస్ట్కి మిడిల్ చెస్ట్ అంటే పర్సన్ని చూడగానే మనకు అర్థమైపోతుంది మిడిల్ చెస్ట్ ఎక్కువ ఉంది అని. అయితే ఇక్కడ డాట్ వెడల్పు బ్రెస్ట్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా అనే దాన్ని బట్టి మారుస్తాం. చెస్ట్ లెంత్లో జాగ్రత్త తీసుకున్నా సరే ఇక్కడ మెయిన్ డాట్ వెడల్పు కూడా మనం మార్చుకోవాలి. ఇప్పుడు ఇక్కడ షేప్ ఇస్తాం, ఇటువైపున 3, ఇటువైపున 2.5 ఇట్లా షేప్ ఇచ్చేసి
ఈ మెయిన్ డాట్ వెడల్పు వరకు దీన్ని గీస్తాం, మెయిన్ డాట్ వెడల్పు దగ్గర నుంచి పై వరకు ఈ విధంగా గీసేస్తాం. ఇక్కడ మధ్యలో డాట్ వస్తుంది మనకి, ఇంకా ఇక్కడ ఒక డాట్ వస్తుంది, ఇక్కడ ఒక డాట్ వస్తుంది, ఇక్కడ ఒక డాట్ వస్తుంది. మెయిన్ ఏంటంటే చెస్ట్ దగ్గర ఏ మిస్టేక్ చేస్తారు అనేది నేను ఇక్కడ క్లియర్ చేస్తున్నా. ఇంక ఈ డాట్ పొడవులు ఇవన్నీ ఎంత పెట్టాలంటే ఇవన్నీ మనం ఆల్రెడీ చాలాసార్లు నేర్పించినాం, ఇవన్నీ మీకు తెలిసిందే. ఈ వెడల్పులు ఎంత ఇవన్నీ నేనేం చెప్పాను. ఇక్కడ మీ ప్రాబ్లం ఏందనేది సాల్వ్ చేస్తున్నా. ఇది ఇప్పుడు చెస్ట్ లెంత్ కరెక్ట్ తీసుకురు, మెయిన్ డాట్ వెడల్పు కరెక్ట్ తీసుకున్నప్పుడు బ్యాగ్ కరెక్ట్ వస్తుంది. ఈ బ్యాగ్ ఎప్పుడైతే కరెక్ట్ వస్తుందో అప్పర్ చెస్ట్ దగ్గర టైట్గా పట్టినట్టు లూజ్ అవి రావు, భుజాలు జారదు. ఈ బ్యాగ్ లూజ్ వచ్చిందనుకోండి, ఈ బ్యాగ్ లూజ్ వస్తే ఇక్కడ లూజ్ వస్తుంది, భుజాలు కూడా జారుతుంది బ్యాగ్ లూజ్ వస్తాయి. సో ఇంకా ఇక్కడ టైట్ అవుతుంది అన్నాను కదా, టైట్ ఎందుకు అవుతుంది ఇంకోటి, ఇప్పుడు మనం 6.5 పెట్టినాం, 6.5 పెట్టకుండా మీరు 5 పెట్టిరు అనుకోండి, ఏమవుతుంది అక్కడ ఫ్రంట్ నెక్ ఖచ్చితంగా లూజ్ వస్తుంది, టైట్ అయిపోతుంది. గీత ఇట్లా ఈ ప్లేస్లో టైట్గా పట్టేస్తుంది. మినిమం డీప్ 6, 6.5 ఖచ్చితంగా పెట్టాలి. ఇప్పుడు మీరు చాలామంది రిపీటెడ్ కామెంట్, చేయి పైకి ఎత్తితే చెస్ట్ భాగం కనిపిస్తుంది అని అడుగుతున్నారండి. మీకు అర్థమైపోయింది ఇక్కడ చెస్ట్ లెంత్ తక్కువ తీసుకుంటే ఏమవుతుంది అనేది. చెస్ట్ ఎందుకు కనబడదండి, చేయి పైకి ఎత్తినప్పుడు ఇదంతా లేచి వస్తుంది కదా. ఒకటి గుర్తుపెట్టుకోండి, వీళ్ళ బ్రెస్ట్ ఎంత ఉంది, బ్రెస్ట్కు తగ్గట్టుగా మనం బ్యాగ్ రెడీ చేస్తున్నామా లేదా. టైట్ చేయొద్దు, లూజు చేయొద్దు. లూజు చేయడం వల్ల భుజాలు జారుతుంది, టైట్ చేయడం వల్ల షేప్ బెల్ట్ చెస్ట్ పైనకి ఎక్కేస్తుంది, ఇంకా చెస్ట్ మొత్తం కిందికి కనిపించే ఛాన్స్ కూడా ఉంటుంది. ముసలోళ్ళు ఏజ్ అయిపోయిన వాళ్ళకి ఎక్కువ మందికి ఆ ప్రాబ్లం, ఆ జాకెట్ అట్లా గుర్తుంటారు చాలా మంది. సో మనం చెస్ట్ లెంత్ దగ్గర కరెక్ట్గా తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో ఎక్కువ మంది చేసే మిస్టేక్స్ ఇవే. దీనికంటే ఇంకా చాలా మిస్టేక్స్ చేస్తుంటారు, అవన్నీ కూడా మైనర్వే. మేజర్ మిస్టేక్స్ అనేవి ఇవి. బ్యాగ్ దగ్గర ఎలాంటి మిస్టేక్ చేస్తారో అర్థమైంది. మీరు చేస్తున్న మిస్టేక్ ఏందో తెలుసుకోండి. ఓకే, మిస్టేక్ మాకు అర్థమైందన్న ఈ మిస్టేక్ అనుకున్న వాళ్ళు నెక్స్ట్ టైం నుంచి ఆ మిస్టేక్ చేయకండి. అన్న మాకు ఇది అర్థమైంది, బట్ ఇంకా పర్ఫెక్ట్గా మేము నేర్చుకోవాలనుకుంటున్నాం. దీంతో పాటుగా అంటే కామన్గా బ్లౌజులు కస్టమర్స్ వచ్చినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క సైజుల్లో ఉంటారు కదా. ఏ సైజు వాళ్ళకి ఎంత పెట్టాలి, నెక్ షోల్డరు వెనుక డీప్ పైకి కిందికి అడ్జస్ట్ చేసినప్పుడు చెస్ట్ ఏమైనా మార్చుకోవాలన్నా, ఈ కప్పు షేప్ దగ్గర కూడా ఇట్లాంటి మిస్టేక్స్ ఏమైనా వచ్చినా, సరే క్రాస్ కటింగ్ కాకుండా ప్రిన్సెస్ కట్, బోట్ నెక్ ఇవన్నీ కూడా సీక్వెల్గా నేర్చుకోవాలనుకుంటున్నాం అనుకుంటే మన ఆన్లైన్ క్లాసెస్లో మీరు జాయిన్ అవ్వచ్చు. పైన నెంబర్ ఇస్తాను, ఈ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి. దీని డీటెయిల్స్ తెలుసుకొని మీరు ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వచ్చు. ఇప్పుడు ఈ ప్రాబ్లం అనేది మీకు సాల్వ్ అయింది అనుకుంటున్నా. ఈ టిప్స్ నచ్చితే వీడియోకి ఖచ్చితంగా ఒక చిన్న లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్తో కూడా ఖచ్చితంగా ఫార్వర్డ్ చేసుకోండి ఈ వీడియోని. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.